తడుకుపేటలో దళితుల మీద జరిగినటువంటి దాడి అత్యంత హేయం. ఇది ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న పరిస్థితులను తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తడుకుపేట కాకుండా దాదాపుగా తిరుపతి జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాల్లో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళితులంటే ఒక చిన్న చూపుగా ఒక ఏదైనా కొట్టొచ్చు తిట్టొచ్చు అన్న టేక్ ఇట్ ఈజీగా తీసుకునే పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు రోజా గారు, వీళ్ళందరూ కూడా దీని మీద చాలా సీరియస్గా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ పక్షాన నిలబడాలని అందరికీ కోఆర్డినేట్ చేస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా తీసుకెళ్లాలని చేయడం జరిగింది. ఖచ్చితంగా బాధితుల వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వీళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దళిత హోంమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలోనే దళితులకు రక్షణ లేనటువంటి పరిస్థితి, దీన్ని నేషనల్ కమిషన్ దృష్టికి ఎలా తీసుకెళ్ళారు? ఇది ఖచ్చితంగా ఆమె ఒక దళిత మహిళగా ఉండి, ఒక హోంమంత్రిగా ఉండి ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఎక్కడున్నా కూడా తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకుని అట్రాసిటీ కేసులు బుక్ చేయాల్సింది పోయి నిమ్మక నీరెత్తునట్టు ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆమె ఇకనైనా ఈ ప్రాంతాలను విజిట్ చేసి బాధ్యుల్ని వెంటనే శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాము.